నువ్వు నీ ఆస్తి కోసం శివగామిని ఏడిపించడం వల్లే శివగామి ఆస్తి ఇచ్చి తను ఒట్టి చేతులతో మిగిలింది. తనకి ఏం లేని పరిస్థితుల్లో నేను బిజినెస్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రయత్నం చేశాను, నీలాగా ఆస్తిని లాక్కోలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేనేమి శివగామితో తన ఆస్తి రాసివ్వమని అడగలేదు అర్జున్. తనే నాకు రాసిచ్చింది. అది తన చాయిస్, ఎందుకంటే అది నాకు ఇవ్వాల్సిన ఆస్తి. అందుకే న్యాయంగా నాకు ఇచ్చేసింది. న్యాయం గురించి, నీతి గురించి, ధర్మం గురించి నువ్వు మాట్లాడకు. నువ్వు నీ ఆస్తి కావాలని పీడించినప్పుడు నీకు గుర్తు రాలేదా? నీ నీతి, న్యాయం, ధర్మం ఆల్రెడీ మొత్తం లాక్కున్నావు. ఇంకా ఇల్లు కూడా లాక్కోవాలని చూసినప్పుడు అనిపించలేదా? న్యాయం, నీతి, ధర్మం. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకుని నీతి, న్యాయం, ధర్మం చేస్తున్నాను అనుకుంటున్నావు. కళ్ళు తెరిచి వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది నువ్వు చేసిన పనేంటో. నీ వల్ల శివగామి రోడ్డున పడిందనే విషయం నీకు అర్థం అవుతుంది. అర్జున్, అవన్నీ అనవసరం. నేను శివగామిని, భవానీని చూడాలి. వీలు కాదు. నీ సొంతింట్లోకి వెళ్ళినట్టు వెళ్ళకు. వాళ్ళకి నిన్ను చూడడం ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు ఇష్టపడినా నేను మాత్రం నీ నీడ కూడా వాళ్ళ మీద పడ్డానికి ఇష్టపడను. అర్జున్, కనీసం భవానీనైనా నేను చూసి వెళ్తాను. అవసరం లేదు. నీ దయాదాక్షిణ్యాలు మాకేం అవసరం లేదు. మా బతుకులు మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు ప్లీజ్. హలో, చెప్పండి. అవునా, సరే, నేను చూసుకుంటాను. చెప్పండి శివగామి గారు. హలో, చెప్పండి. అవునా, మీకింకా రాలేదా? సరే, నేను మాట్లాడతాను. హలో, ఒకసారి లోపలికి రండి. నమస్తే మేడం. ఎందుకు ప్రొడక్ట్స్ రీచ్ అవడం లేదు? టైంకి ఎందుకు డెలివరీ ఇవ్వడం లేదు? అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఒక్కసారిగా హెవీ ఆర్డర్స్ వచ్చాయి మేడం. ఏం చెయ్యాలో తెలియట్లేదు మేడం. మేడం, మీరేం కంగారు పడకండి, అంతా సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత ఓవర్ఫ్లో అంటే అందరికీ కొంచెం ఇబ్బంది కదా. మన యాడ్కి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. అమ్మ చేత యాడ్ ఇప్పించడం వల్ల అందరికీ మంచి మాటలు చెప్పిన ఫీలింగ్ కలిగింది. అందరూ దీన్ని నమ్మారు. సరే, అర్థమైంది. మనం తయారు చేసిన వంటకాలు కానీ ప్రోడక్ట్స్ కానీ అందరికీ నచ్చాయి. అవును, నాకు అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ మూడూ బావున్నాయి. అదే అందరూ ఫీల్ అవుతున్నారు. దీన్ని మనం నిలబెట్టుకోవాలి మేడం. దీనికోసం మనం ఇంకా గట్టిగా వర్క్ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్డర్స్ కూడా ఫాస్ట్గా ఇవ్వాలి. అప్పుడే మన ప్రోడక్ట్స్ అందరికీ టైంకి రీచ్ అవుతాయి. అవును, దానికోసం ఏం చేయాలో ఆలోచిద్దాం. అర్జున్, నీ దగ్గర ఆ ఆర్డర్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దానికి ఎలా సార్ట్అవుట్ చేయాలో ఆలోచించాలి. అలాగే శివగామి. మీరు దీన్ని ఇంత త్వరగా రీచ్ అయ్యేలా చేస్తారని నేను అనుకోలేదు. ఒక ప్రోడక్ట్ మొదలుపెట్టి దాన్ని పబ్లిక్లోకి తీసుకురావడానికి దగ్గర 6 to 8 months పడుతుంది. కానీ మీరు మాత్రం వారం రోజుల్లోనే రీచ్ అయ్యేలా చేశారు. అదే మౌత్ పబ్లిసిటీ మహిమ. మనం నచ్చిన వస్తువు గురించి, వ్యక్తి గురించి పక్క వాళ్ళకి ఎలా చెప్తామో అదే దీనికి కూడా వర్కౌట్ అయింది. విలేజ్ ఆహారం అనేది అందరికీ రీచ్ అయింది. ఐ షుడ్ థ్యాంక్ యూ. వీ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ద ఛాన్స్ మేడం. ఈ నెలాఖరు వరకు ఎలా ఉంటుందో చూద్దాం. యా, ఏంటే పాములా బుస కొడుతున్నావు? ఏం లేదు, ఎవరు నాట్ లిజనింగ్ కదా, అందుకే సీక్రెట్ సిగ్నలింగ్. అదేం భాషే? సింగ్ భాష.